మహాదేవ శ్రీమాత్రే నమః. డిసెంబర్ నెలలో తులారాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి ఖచ్చితంగా కూడా అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా జరగడంతో పాటు చక్కటి భార్య లభించేటువంటి పరిస్థితి, అంటే వివాహం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి చక్కటి సంబంధం కుదిరేటువంటి పరిస్థితి. ఇంకను తులారాశి వారు ఏమిటి అంటే మాట పట్టింపులకు పోకుండా ఉంటే మంచిది. రావాల్సిన ధనం వచ్చేటువంటి పరిస్థితి, ఆల్ ఆఫ్ సడన్గా ఎక్కడి నుండో మనీ కలిసి రావడం, మీరు ఎక్స్పెక్టేషన్ చేయని డబ్బులు మీకు రావడం. ఇంకనూ కూడా చూసుకున్నట్టయితే 100% మీకు ఏదో రకమైనటువంటి లాభము జరిగేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉన్నది. అంటే అసలు నేను ఎక్స్పెక్టేషన్ చేయలేను ఇది వస్తుంది అని చెప్పి, కానీ వచ్చింది, అబ్బా దేవుందయ్యా ఇట్లా అనేటువంటి వర్డ్స్ బాగా ఉన్నాయి. ఇంకనూ చూసుకున్నట్టయితే ఒక తులారాశి వారు కొంచెం మీరు మీ యొక్క మాట పట్టింపు ఏదైతే ఉందో, ఖచ్చితమైనటువంటి మాట ఏదైతే ఉందో కాస్త తక్కువ చేసుకుంటే మంచిది. అందరినీ కూడా నమ్మకండి. కాస్త నమ్మిన వారి నుండి మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హౌస్ చేంజెస్, ఇల్లు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కనబడుతూ ఉన్నాయి తులారాశి వారికి. ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇంకనూ చూసుకున్నట్టయితే వీరి యొక్క తల్లిగారికి కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇంకా సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవడం, సంతానానికి సంబంధించి ఎక్కడైనా హాస్పిటల్లో కన్సీవ్ కోసం పీసీఓడి ప్రాబ్లం ఉండేటువంటి వారు కానీ, లేదా వివాహమై చాలా ఏళ్ళు అవుతూ ఉన్నది, చక్కటి డాక్టర్ను సంప్రదించాలి అని అనుకునేటువంటి వారు కాస్త ఆగండి. జనవరి తర్వాత సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకనూ చూసుకున్నట్టయితే తులారాశి వారికి ల్యాండ్ రిలేటెడ్ సమస్యలు ఉండేటువంటి వారికి ఆ యొక్క ల్యాండ్ రిలేటెడ్ సమస్యలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ల్యాండ్ తీసుకోవాలి అని అనుకునేటువంటి వారు జనవరి తర్వాత తీసుకోండి, డిసెంబర్ నెలలో ఆగండి. మనీ ఏదైతే ఉందో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునేటువంటి వారు డిసెంబర్లో ఎలాంటి మనీ ఇన్వెస్ట్ చేయకండి, మీరు జనవరి తర్వాత చేయండి. ఇంకను ఈ యొక్క తులారాశి వారు ఉద్యోగంలో కావచ్చును, అదేవిధంగా వ్యాపారంలో కావచ్చును చక్కటి ఫలితం ఉంది. కాస్త స్కిన్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది, కొంచెం జాగ్రత్త వహించిన అవసరము. వైద్యానికి సంబంధించి ఏవైనా మీరు వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి కలవాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా వెళ్ళి కలవండి. నేత్ర సంబంధిత ఇబ్బందులు ఉండేటువంటి వారు, నేత్ర సంబంధిత ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి, నేత్ర సంబంధిత ఇబ్బందులు ఉండేటువంటి వారు ఖచ్చితంగా వెళ్ళి మీరు సంప్రదించండి. కొంచెం ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది, కాస్త జాగ్రత్త. తులారాశి వారికి మహాదేవ శ్రీమాత్రే నమః.